మిత్రులారా, నిన్నటి పాఠం మనం నిన్న 10 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. కృష్ణా ప్రబోధ. ద్రౌపది తన భర్త అయినటువంటి ధర్మరాజుతో మాట్లాడుతూ ఉన్నది. అనుజ సన్నిధం, ఆయన యొక్క తమ్ముళ్ళ సమక్షంలో. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడి సమక్షంలో మాట్లాడుతూ ఉన్నది. ఏమని చెప్పింది? అఖండమాఖండలతుల్య ధామభి చిరం ధృతా భూపతి విస్వయం స్వవంశజై. అయా, ఆఖండల తుల్యధామభి, దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారైన స్వవంశజై, మీ వంశము వారు ఈ భూమిని గతంలో ధరించి ఉన్నారు. అది నీ చేతికి వచ్చినప్పుడు నీవేం చేసావు? ఒక మదగజము అలంకారం కోసం మెడలో వేసినటువంటి పూలమాలను ఎలాగైతే పెక్కిలించి విసిరివేస్తుందో నిర్లక్ష్యంగా, అలా నీ చేతిలో నుంచి జార విడిచావు మా రాజ్యలక్ష్మిని అని జరిగిన వాస్తవాన్ని కొంత కఠినంగానే ఆమె హెచ్చరిస్తూ ఉంది, ఇలా జరిగింది అని. ఆ తర్వాత శ్లోకం చూద్దాం, 11వ శ్లోకం ఈరోజు. వ్రజంతి తే మూఢధియః పరాభవం భవంతి మాయావిషు యేన మాయినః ప్రవిశ్య హి ఘ్నంతి శఠాస్తథా విధాన్ న సంవృతాంగాన్ నిశితా ఇవేశవః. వ్రజంతి తే మూఢధియః పరాభవం భవంతి మాయావిషు యే న మాయినః. మాయావిషు, వంచన చేసేటువంటి వారి యందు, వంచకుల యందు, మాయలు చేసేవారి యందు, ఎవరైతే న మాయినః, వంచన చేసే స్వభావము కలవారు, నభవంతి అవ్వరో, మాయినః మోసము చేసే స్వభావము కలవారు, న భవంతి అవ్వరో, తే వారు పరాభవం అవమానమును వ్రజంతి పొందుతారు. ఎలాంటి వారు? వారు మూఢధియః, మూర్ఖపు మనస్తత్వము గలవారు, మూర్ఖపు బుద్ధులు కలవారు. పరాభవం వ్రజంతి, పరాభవమును, అవమానమును పొందుతారు. తథావిధాన్, అలాంటి వారిని, శఠాహ వంచకులు, తథావిధాన్ అలాంటి వారిని, నసంవృతాంగాన్ కవచము లేనటువంటి శరీరము కలవారిని, ప్రవేశించి, ఇషవః ఇవ, నిశితాః పదునైన, ఇషవః ఇవ బాణముల వలె, ఘ్నంతి నశింపజేస్తారు. నసంవృతాంగాన్, కవచము ధరించనటువంటి శరీరములు కలవారైన యోధులు ఎవరైతే ఉన్నారో వారిని, నిశితాః ఇషవః పదునైనటువంటి బాణాలు ఏమి చేస్తాయి? ప్రవిశ్య వారి శరీరంలోకి ప్రవేశించి వారిని నశింపజేస్తాయి, చంపేస్తాయి, ఘనంతి సంహరిస్తాయి. అదేవిధంగా ఎవరైతే
మాయావిషు మాయినః నభవంతి. వంచన చేసేవారి యందు వంచకులుగా ఉండరో తే పరాభవం ప్రాప్నువంతి. వారు అవమానాన్ని పొందుతారు. మంచి వాళ్ళ దగ్గర మంచి వాళ్ళగా ఉండాలి, వాళ్ళకి మంచే చేయాలి, మేలునే చేయాలి. కానీ ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో మన పట్ల, వాళ్ళ పట్ల కరుణను చూపించవలసిన అవసరం లేదు. వాళ్ళ పట్ల మనం మంచివాళ్ళుగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ పట్ల మనం కూడా వంచననే చేయాలి. మాయావిషు మాయినః. వాళ్ళు మాయావులైనప్పుడు మనం కూడా మాయావులమే అవ్వాలి. మాయావులం మనం కాకపోతే తే మూఢధీయః. వాళ్ళు బుద్ధి లేనివారు. దుర్మార్గుణ్ణి కూడా నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు అని అంటే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అవుతారు. ఆ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? పరాభవం వ్రజంతి, అవమానం పాలవుతారు. అంటే ఇప్పుడు జరిగిన దాని గురించి చెప్తూ ఉంది. చూడు ధర్మరాజా, నీవేమో వాళ్ళు నా సహోదరులు, రాజ్యాన్ని నేను పరిపాలిస్తే ఏమిటి, వాళ్ళు పరిపాలిస్తే ఏమిటి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాళ్ళు మాయావులు, మన పట్ల వంచనాపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. మనల్ని దెబ్బతీయడానికే ప్రతి పన్నాగాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అటువంటి వాళ్ళ పట్ల వీళ్ళు సహోదరులు, వీళ్ళు బంధువులు, వీరు ప్రేమించదగిన వారు, వీరు నాకంటే చిన్నవారు, వీళ్ళని మనం ప్రేమతో చూసుకోవాలి, ఇలా మీరు అనుకోవడం అనేది బుద్ధి లేనితనం అవుతుంది. మూఢధియః. కాబట్టి ఏమవుతుంది? పరాభవం రజంతి, వాళ్ళు అవమానం పాలవుతారు. మనం అవమానం పాలయ్యాము. ఇప్పుడు జూదంలో ఓడిపోయి, రాజ్యాన్ని కోల్పోయి, మనుషుల్ని కోల్పోయి, అరణ్యవాసంలో వచ్చి పడి ఉన్నాం. కాబట్టి ఏం జరిగింది మనకి? రాజసింహాసనంలో కూర్చొని శాసించవలసినటువంటి వాళ్ళము ఇక్కడ అడవుల్లో కందమూలాలు తినుకుంటూ జీవనం చేస్తున్నామనంటే మనం అవమానాన్ని పొందుతున్నాం. అలాంటి మాయావుల పట్ల మనం మాయావులుగానే ఉండాలి, లేకపోతే ఇలాంటి పరాభవాలనే మనం పొందుతాము అని స్పష్టంగా చెబుతూ ఉంది ఆవిడ. తర్వాత శ్లోకానికి వెళ్దామా? గుణానురక్తాం అనురక్త సాధనః కులాభిమానీ కులజాం నరాధిపః పరైస్త్వదన్యః కయివాపహారయేత్ మనోరమాం ఆత్మవధూమివ శ్రియం. పరైస్త్వదన్యః కయివ అపహారయేత్ మనోభిరామాం ఆత్మవధూమివ శ్రియం గుణానురక్తాం అనురక్త సాధనః. అనురక్త సాధన, ప్రేమ మొదలైనటువంటి గుణములు కలవాడైన కులాభిమాని, తన వంశము పట్ల అభిమానము గలవాడైన త్వదన్యః, నీకంటే మరొకడు. త్వత్ అన్యః, నీకంటే మరొకడు, మూడవ వరుసలో ఉన్నది. కహైవ, ఎవరివలే, నీకంటే మరొకడు కహైవ, ఎవరివలే. గుణానురక్తాం,
గుణముల చేత ఆసక్తి కలిగి ఉన్నటువంటి, గుణముల చేత అనురాగమును కలిగి ఉన్నటువంటి కులజాం, వంశక్రమానుగతంగా సంక్రమించినటువంటి మనోరమాం, అత్యంత మనోహారిణి అయినటువంటి శ్రియం, సంపదను, ఆత్మవధూం ఇవ, సొంత భార్యను వలే, అపహార పరైః, శత్రువుల చేత అపహారయేత్, దొంగిలించబడేలా చేస్తాడు. ఏమండి, నీకంటే మరొకడు భార్యను శత్రువులు దొంగిలించినట్లుగా వంశక్రమాగతమైనటువంటి రాజ్యలక్ష్మిని శత్రువుల చేత దొంగిలింపజేస్తాడు అని సూటిగా ప్రశ్నిస్తూ ఉంది ద్రౌపది. నీవేమి చేశావు? అనుకూల సహాయ జన విరాజిత అనురక్త సాధన, అనుకూలమైనటువంటి జనులను కలిగి ఉన్నటువంటి వాడవైన మహారాజువి నీవు. ప్రజలందరూ అనుకూలమైనటువంటి వారు, రాజ్యాంగం అంతా అనుకూలమైనటువంటిది. అటువంటి అనురక్త సాధన, నీయందు అనురక్తి కలిగినటువంటి సాధనములు గలవాడవైన నీవు కులాభిమాని, వంశాభిమానివి అయ్యుండి అయినటువంటి వాడు, వంశాభిమాని అయినటువంటి వాడు, ధర్మరాజు అని కాదు ఇక్కడ, వంశాభిమాని అయినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అతడు త్వదన్య, నీకంటే మరొకడెవరైనా కులజాం శ్రియం, కులజాం మనోరమాం శ్రియం, వంశక్రమాగతంగా వస్తున్నటువంటి అత్యంత మనోహారిణి అయినటువంటి సంపదను పరైహి, శత్రువుల చేత అపహారయేత్, దొంగిలించబడేలా చేస్తాడా? చేయడు అని అర్థం. నీవు చేసావు అలాంటి పని అని అర్థం. తన భార్యని ఎవడో ఎత్తుకుపోతుంటే ఫోన్లే ఎత్తుకుపోని, వాడు మన తమ్ముడేలే, వాడు మన వీడేలే, వాడు మన వాడేలే, మన బంధువేలే అని అనుకుంటారా? వాడి పట్ల దయను చూపిస్తారా? లేదు కదా. అలాగే రాజ్యం కూడా, రాజ్యము పట్ల శత్రువులు ఏ విధంగా దాడి చేసినా, ఏ విధంగా ఆక్రమణ చేయాలని ప్రయత్నం చేసినా దానిని ఆపి అరికట్టి రక్షించవలసినటువంటి బాధ్యత గలవాడు మహారాజు. అటువంటి నీవేం చేస్తున్నావు? కులక్రమాగతమైనటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి రాజ్య సంపదను, రాజ్యలక్ష్మిని, శ్రియం, రాజ్యలక్ష్మిని శత్రువులు దొంగిలించేలా చేసావు. నువ్వు దగ్గరుండి నా రాజ్యాన్ని మీరు దొంగిలించండి, ఆటలో మీరు గెలిస్తే మీది, నేను గెలిస్తే నాది అని చెప్పి రాజ్యాన్ని ఆటలో పెట్టి పోగొట్టావు. నువ్వు చేజేతులారా ఇలాంటి దుర్మార్గ పని చేసావు ధర్మరాజా నీవు అని వాస్తవమైనటువంటి విషయాన్ని ద్రౌపది బయట పెడుతుంది. తప్పులేదు ఇలా మాట్లాడడంలో. ఆవిడ భార్య అయినప్పటికీ, వయస్సులో వీళ్ళందరికన్నా చిన్నదైనప్పటికీ, అనుభవంలోనూ చదువులోనూ చిన్నదైనప్పటికీ, ధార్మికమైనటువంటి విషయాలలో భర్తలను నడిపించేటువంటి బాధ్యత భార్యలదే.
భర్త అధార్మికమైనటువంటి చింతన చేస్తున్నప్పుడు నీవు చేస్తున్నది అధార్మికమైన చింతన, ధర్మబద్ధమైన చింతన ఇలా చేయాలి అని చెప్పాల్సిన బాధ్యత స్త్రీలకే ఉంది. సీతాదేవి కూడా శ్రీరాముడిని ఇలా ప్రశ్నించింది శ్రీమద్ రామాయణంలో. మహర్షులు అడిగారు, ఏమండి రాక్షసులు వచ్చి మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు, పీడిస్తున్నారు, మమ్మల్ని యజ్ఞాలు చేసుకొని ఇవ్వట్లేదు, తపస్సు చేసుకొని ఇవ్వట్లేదు, మేము బట్టలు ఆరేసుకుంటే కూడా ఆ బట్టల్ని చించి పడేస్తున్నారు, వచ్చి మా యజ్ఞకుండాలని ధ్వంసం చేస్తున్నారు, మా కుటీరాలని పడగొడుతున్నారు, మాకు సంరక్షణ కల్పించండి అని శ్రీరాముడిని అడిగితే వనవాసంలో శ్రీరాముడు అన్నాడు, ఆ రాక్షసులందరినీ నేను సంహరించి మీకు సంరక్షణను కలిగిస్తాను అన్నాడు. సీతాదేవికి ఆశ్చర్యమైంది, ఏమిటి రాముడు ఇంత మాట అనేసాడు. తర్వాత అనింది, ఏమయ్యా నువ్వు ఆ రాక్షసుల్ని నిజంగానే చంపుతావా? అవును, అందులో సందేహం ఏముంది, వాళ్ళు మహర్షుల్ని పీడిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళతో నేను యుద్ధం చేసి వాళ్ళని సంహరించి మహర్షులకు సంరక్షణ కల్పిస్తాను, మాట ఇచ్చానుగా అన్నాడు రాముడు. ఎలా సంహరిస్తావయ్యా? ఆ రాక్షసుడికి నీకు నేరుగా శత్రుత్వం లేదు, ఎవరైతే శత్రువులు కారో వాడిపైకి బాణం వేయకూడదు అని క్షత్రియ ధర్మం ఉంది. కాబట్టి నీకు శత్రువే కానటువంటి ఒక రాక్షసుడి పైన నువ్వు బాణం వేసి ఆ రాక్షసుడిని సంహరిస్తావా? అధర్మం కదా ఇది అని రాముడిని నిలదీస్తుంది. అప్పుడు శ్రీరాముడు చెప్పాడు, నిజమే నీవు చెప్పినటువంటి ధర్మం ఉన్నది, కానీ ఎలాంటి పరిచయము లేకుండా ఎలాంటి నిమిత్తము లేకుండా వాడంతకు వాడు వెళ్తుంటే వాడిని పిలిచి వాడి మీద బాణం వేయడం అధర్మం అవుతుంది. కానీ ఇలా అసహాయులు సజ్జనులు తమను పీడిస్తున్నారు వాళ్ళు అని వచ్చి శరణాగతి చేసినప్పుడు వాళ్ళని సంరక్షించాల్సిన బాధ్యత ఒక రాజ్యపాలకుడు యొక్క కుమారునిగా నా పట్ల ఉంది. ఈ రాజ్యాన్ని, ఈ రాజ్య పరిధిలో ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి వారికి అందరికీ మా తండ్రి మహారాజు కాబట్టి నేను అందుబాటులోకి వచ్చాను కాబట్టి నాతో చెప్పారు వీళ్ళు, అందుకని నాకు ఆ బాధ్యత ఉంది అని ఒక కారణాన్ని శ్రీరాముడు చెప్పాడు. కాబట్టి అధర్మ మార్గంలో ఉన్నారు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు భార్య భర్తను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ద్రౌపది ఈరోజు అదే చేస్తుంది. ఏమండి, కులక్రమాగతమైనటువంటి రాజ్యము శత్రువుల పాలైపోతూ ఉంటే నీకంటే మరొకడైతే చూస్తూ ఊరుకుంటాడా? భార్యను ఎత్తుకుపోయినట్లుగా ఎత్తుకుపోతూ ఉంటే అని ఒక ఉపమానాన్ని కూడా చెప్తుంది. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. భవంతమేతర్హి మనస్వి గర్హితే వివర్తమానం నరదేవ వర్త్మని కథం న మన్యుః జ్వలయత్యుదీరితః శమీతరుం శుష్కమివాగ్నిరుచ్చికః శమీతరుం శుష్కమివాగ్నిరుచ్చికః. నరదేవ వర్త్మని వేర్వేరు పదాలు, మధ్యలో అక్కడ గ్యాప్ లేదు, గ్యాప్ చేసుకోండి. నరదేవా, ఓ మహారాజా, నరులకు నాయకుడైనటువంటి ఓ మహారాజా, ఏతర్హి ఎటువంటి సమయంలో వైభవాలను అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆపదలో పడి ఉన్నటువంటి సమయంలో మనస్వి గర్హితే మానధనము కలిగినటువంటి వారు నిందించదగినటువంటి వర్త్మని మార్గమునందు వివర్తమానం తిరుగుతున్నవాడవైనా సంచరిస్తున్నవాడవైనా భవంతం నిన్ను
ఉదీరిత, ఉద్దీపన కలిగినటువంటి, రగులుతున్నటువంటి, మన్యు కోపము, శుష్కం ఎండిపోయినదైన, సెమీతరుం సెమీ వృక్షమును, ఉచ్చిక మండుతూ ఉన్నటువంటి అగ్ని, ఉచ్చిక వెలుగొందుతున్న శిఖలు గలదైన అగ్నిరివా అగ్నివలే, కథం ఏ విధంగా, నజ్వలతి మండుట లేదు, దహింపజేయటం లేదు. సూటిగా ఒక ప్రశ్న వేస్తుందండి ధర్మరాజుని. నేరుగా మాట్లాడుతోంది ద్రౌపది, ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా. ఓ రాజా, ఇప్పుడున్న మన పరిస్థితి ఏమిటి అని అంటే, ఆత్మాభిమానము కలిగిన వాడు నిందించేటువంటి మార్గంలో తిరుగుతున్నావు నువ్వు. మనస్వి గర్హితే, ఆత్మాభిమానము కలవాడు నిందించదగినటువంటి వర్త్మని మార్గమునందు, వివర్తమానం ఆత్మానం వివర్తమానం భవంతం, తిరుగుతున్నటువంటి నిన్ను నువ్వు మానధనులు, ఆత్మాభిమానం గలవాడు ఏం చేయాలి? శత్రువుకి లొంగిపోకూడదు, శత్రువును దెబ్బతీసేవాళ్ళగా ఉండాలి, శత్రువు మీద సింహంలాగా పడేలా ఉండాలి. అలా కాకుండా వాడు మన తమ్ముడేలే, వాడు మన బంధువులే, కానీలే 12 సంవత్సరాలే కదా గడిపేద్దాంలే, ఇలాంటి శాంతి వచనాలను శత్రువు విషయంలో మాట్లాడకూడదు. నీకు నిన్ను కోపాగ్ని దహించడం లేదా? ఉదీరిత మండుతూ ఉన్నటువంటి మన్యు కోపము అనేటువంటి కోపము, మండుతూ ఉన్నటువంటి కోపము, శుష్కమివ సెమీతరుం ఎండిపోయినటువంటి జమ్మి చెట్టును దహించి వేసినట్టు నిన్ను దహించడం లేదా? అగ్నిహైవ ఉచ్చిక, నీలో ఉన్నటువంటి కోపము ఉచ్చిక, జ్వాలలు ఇలా ఇలా వస్తాయి కదా, అలా పైకెగసి పడుతున్నటువంటి జ్వాలలు కలదై, సెమీ వృక్షాన్ని ఎలాగైతే దహించి వేస్తుందో అగ్ని, అలా నీలో ఉన్నటువంటి కోపాగ్ని నిన్ను దహించడం లేదా ధర్మరాజా? నరదేవా, ఓ మహారాజా, నీకు కోపం అనేటువంటిది లేదా? వాళ్ళు మోసం చేసి మోసపూరితమైనటువంటి మార్గంలో సంపదలను, రాజ్యాలని, అన్నదమ్ముల్ని, భార్యని గెలుచుకున్నారు. మనల్ని అవమానం చెయ్యాలని మాత్రమే ఇలాంటి పన్నాగాలను చేశారు. మనల్ని వాళ్ళు నశింపజేయాలని అనుకుంటున్నారు కాబట్టే మనల్ని అడవుల పాలు చేశారు అని శత్రువుల పట్ల నీకు కోపము లేదా? ఆ కోపము నిన్ను దహించడం లేదా అని ధర్మరాజును అడుగుతుంది. తర్వాత శ్లోకం చూడండి. అవంధ్యకోపస్య విహంతురాపదాం భవంతి వస్యాః స్వయమేవ దేహినః అమర్ష్యశూన్యేన జనస్య జంతునా న జాత హార్దేన
న విద్విషాదరః. ఏమిటి శ్లోకం? అవంధ్య అవంధ్యకోపస్య నిహంతురాపదం భవంతి వస్యాః స్వయమేవ దేహినః అమర్ష్యశూన్యేన జనస్య జంతునా న జాతహార్దేన న విద్విషాదరః. న జాతహార్దేన, హార్దైన అని ఉన్నది నా పుస్తకంలో. మీ పుస్తకంలో ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. హార్దైన ఐత్వం కాదు ఏత్వం, ఐత్వం కాదు ఏత్వం పెట్టుకోండి అక్కడ. అవంధ్యకోపస్య, నిరర్థకమైన కోపము కలవాని యొక్క. అవంధ్యకోపస్య సఫలము గాని కోపము కలవాని యొక్క. ఆపదాం, ఆపదలను. నిహంతు, అడ్డుకట్టేవాని యొక్క. ఆపదలను అడ్డుకట్టు వాడైనటువంటి పుంసః పురుషునికి. దేహినః, పుంసః అనే పదం లేదండి ఇక్కడ, మనం దాన్ని యాడ్ చేసుకోవాలి. నిహంతు పుంసః, అడ్డుకట్టేవాడైన, ఆపదలను అడ్డుకునేవాడైన పుంసః మానవునకు. దేహినః మానవులు. స్వయమేవా స్వయముగా. వస్యాః అధీనులు. భవంతి అవుతారు. దేహినః స్వయమేవ వస్యాః భవంతి. అటువైపు నుంచి ఇటువైపుకి అన్వయం. మానవులు స్వయంగా లొంగిపోతారు అని అర్థం. అమర్ష్య శూన్యేన, కోపము లేనివాడైనటువంటి జంతున మానవుని చేత. జనస్య మానవుని యొక్క. జాతాపహార్దేన, కలుగుతున్నటువంటి స్నేహభావము కలవాడైన. జనస్య మానవునకు. విద్విషాదరః శత్రువుల యొక్క గౌరవము. నాస్తి ఏర్పడదు, ఉండదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, శ్లోకం 14. నిగ్రహానుగ్రహ సామర్థ్యం అంటే అవంధ్య కోపస్య, కోపం అనేది వస్తే దానికి ఒక ఫలితం అనేది ఉండాలి. కోపం వచ్చిన తర్వాత ఆ కోపం ద్వారా ఒక విషయాన్ని సాధించాలి మనిషి. ఏమీ సాధించకుండా ఊరికే అనేసాడంటే అది వ్యర్థమైనటువంటి కోపం అవుతుంది. అలా కోపము వ్యర్థమైంది అని అంటే నీకు జనాలు లొంగరు. అవంధ్య కోపస్య, వ్యర్థము కాని కోపము కలిగినటువంటి వానికి. దేహినః మానవులు. స్వయమేవా స్వయముగా. వస్యాః భవంతి అధీనులవుతారు. అమ్మో వీడి కోపం వచ్చిందంటే ఊరికనే వదిలిపెట్టాడు, మనల్ని బాగా దెబ్బ కొడతాడు, కాబట్టి మనం వీడికి లొంగిపోవాల్సిందే అని వాళ్ళు కోపం అనేది వచ్చినప్పుడు అతని యొక్క కోపాన్ని చూసి దేహినః ఆ శత్రువులైనటువంటి మానవులు స్వయమేవ వస్యాః భవంతి, స్వయంగా లొంగిపోతారు. అలా కాకుండా
అమర్షశూన్యేన, ఎలాంటి కోపము లేకుండా వీడు మనవాడేలే వాడు మనవాడేలే అని జాతహార్దేన, శత్రువు పట్ల కలిగిన స్నేహభావము కలవాడైన, జాత హార్దేన, జాత కలిగిన, హార్దేన స్నేహభావము కలవాడైన జంతున, మానవుని చేత, జనస్య శత్రుజనస్య విద్విషాదర, శత్రువు యొక్క గౌరవము లేదా విద్విషాదర, శత్రువు చేత, దరహ అంటే భయము, భయము అనేది నాస్తి కలుగజాలదు. నీకు కోపం రావట్లేదు, శత్రువు పట్ల నీకు జాతహార్దైన స్నేహభావం అనేది కలుగుతున్నప్పుడు శత్రువు నీకెందుకు లొంగిపోతాడు? నీకు కలిగినటువంటి కోపానికి శత్రువు గుండెల్లో భయము రగలాలి, దరహ భయం అనేది ఏర్పడాలి. ఒక మహారాజు తన శత్రువు పట్ల కోపించినాడు అని అంటే, అమ్మో వీడు కోపించాడు, నన్ను ఊరికనే వదిలిపెట్టాడు, ఏదో రకంగా నన్ను దెబ్బతీస్తాడు, కాబట్టి నేను ఇతనికి లొంగి ఉండాలి అని ముందే అయ్యా నమస్కారము నన్ను క్షమించండి అంటాడు. రఘుమహారాజు కుబేరుడిపైకి దండెత్తబోతున్నాడు అనేటువంటి వార్త వినగానే కుబేరుడేమనుకున్నాడు, అంతటి మహానుభావుడు సర్వస్వ దక్షిణాక యాగం చేసి, విశ్వజిత్ అనేటువంటి యాగం చేసి తన సర్వస్వాన్ని దానం చేసినటువంటి మహానుభావుడు, అఖండమైనటువంటి శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు నాపైకి యుద్ధానికి రావడం ఏంటి? ఒకవేళ నేను అతనికి ప్రతియుద్ధం చేస్తే నేను గెలవగలవాడినా? నేనెట్టాగూ గెలిచేది లేదు. అలాంటి మహానుభావుడిని ఇబ్బంది కూడా పెట్టకూడదు, కాబట్టి అతనికి కావాల్సినటువంటి ధనమేదో అతనికి ఇచ్చేస్తే పోలా అని సువర్ణ వర్షాన్ని కురిపించాడు ఆ రఘుమహారాజు యొక్క ధనాగారంలో. ఆ పాఠం కూడా ఉంది మనకి. కాబట్టి ఒక రాజుకి కోపం అనేది కలిగినప్పుడు శత్రువు స్వయంగా లొంగిపోతాడు. ఈ రాజుకు కలిగినటువంటి కోపము వ్యర్థమైనది కానప్పుడు, అవంధ్య కోపం, వ్యర్థము కాని కోపము అంటే సఫలమయ్యేటువంటి కోపమైనప్పుడు శత్రువులు లొంగిపోతారు. సఫలం కానటువంటి సౌహార్ద భావం నీకున్నప్పుడు, వీడు స్నేహభావం శత్రువు పట్ల కలుగుతున్నప్పుడు నీకు శత్రువులు లొంగిపోరయ్యా. ఈ విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకో. ఎందుకంటే ధర్మరాజు అజాతశత్రువు. అజాతశత్రువు అని అంటే ధర్మరాజుకి ఎవరు శత్రువులు కారు అని అర్థం. ధర్మరాజు చాలామందికి శత్రువు. ధర్మరాజును శత్రువుగా భావిస్తున్న వాళ్ళు సొంత తమ్ములే, వీళ్ళే దుర్యోధనాదులు. ఎందుకు? అతనిలో ఉన్నటువంటి సద్గుణ సంపదను చూసి ఈర్ష్య వీళ్ళకి, ఆయన దగ్గర ఉన్నటువంటి రాజ్యలక్ష్మిని చూసి ఈర్ష్య, ఆయన దగ్గర ఉన్నటువంటి సమర్థవంతులైన తమ్ముళ్లను చూసి ఈర్ష్య, ఆయనకు మార్గదర్శనం చేస్తున్నటువంటి తల్లి కుంతీదేవిని చూసి, ఆయనకు మార్గదర్శనం చేస్తున్నటువంటి గురువైన ద్రోణాచార్యుని చూసి, ఆయనకు మార్గదర్శనం చేస్తున్నటువంటి తాత అయినటువంటి భీష్మాచార్యుని చూసి, వీళ్ళందరినీ చూసి వీళ్లకు ఈర్ష్య, అసూయ. కాబట్టి వీళ్ళు శత్రువులయ్యారు. వాళ్ళకి పాండవులు కౌరవులకు శత్రువులయ్యారు. కానీ ధర్మరాజు మాత్రం నా తమ్ముడయ్యా దుర్యోధనుడు, అతడు చాలా సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు రాజ్యాన్ని. ఆ మాట వింటే చాలా ఆనందమైంది అంటున్నాడు. వాడు చాలా దుర్మార్గుడు, వాడి బుద్ధి సరైంది కాదు. ప్రజలేమో నా ప్రజలు, ధర్మరాజుకు జై అనేటువంటి ప్రజల్ని నేనెందుకు ఊరికే వదిలిపెట్టాలి అని చిన్న చిన్న వాటికి వాళ్ళ మీద పెద్ద పెద్ద దండనలు వేసి వాళ్ళకి ఏమేమో శిక్షలు విధించి అట్లంతా చేస్తున్నాడేమో అని భయపడ్డాడు ధర్మరాజు. కానీ అంత చక్కగా పరిపాలిస్తున్నాడు విని ఎంత ఆనందపడి ఉంటాడు. అవన్నీ విని ద్రౌపది మాట్లాడుతుంది, ఏమిటయ్యా
శత్రువు పట్ల ఇలా ఉండకూడదు, వాడు తమ్ముడు కాదు నీకు శత్రువు అనే విషయాన్ని ప్రతి శ్లోకంలోనూ గుర్తు చేస్తుంది. తర్వాత శ్లోకానికి వెళదాం. పరిభ్రమన్ లోహిత చందనోచిత, పరిభ్రమన్ లోహిత చందనోచిత, పదాతిరంతర్గిరిరేణురూషిత, మహారథః సత్యధనస్య మానసం, దునోతి నో కచ్చిదయం వృకోదరః. ప్రాక్ పూర్వము అని ఒక పదాన్ని ఇక్కడ మనం ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రాక్ అనేటువంటి పదం లేదు, పెట్టుకోండి. ప్రాక్ పూర్వము, పురా పూర్వము అని ఒక పదాన్ని అండర్లైన్ చేసుకుంటా. ఏమే ఆ పైన పిల్ల శ్రావణి ఎందుకో ఫోన్ చేస్తుంది, నువ్వు మాట్లాడు. పూర్వము లోహిత చందనోచిత, లోహిత చందనం రక్తచందనము, రక్తచందనము పూసుకునడానికి ఉచిత యోగ్యమైనటువంటి యోగ్యమైనటువంటి వాడు, మహారథ యుద్ధమున మహారథుడైనటువంటి వాడు, అంటే 10,000 మందితో ఒకేసారి యుద్ధం చేసేటువంటి వాడు అయినటువంటి ఇప్పుడు ప్రస్తుత సమయంలో రేణురూషిత, ధూళి చేత మలినమైనటువంటి వాడు, ధూళి చేత నిందించబడుతున్నటువంటి వాడు, పదాతి పాద సంచారము చేస్తున్నవాడు, పదములతో సంచారము చేస్తున్నటువంటి వాడు, కాళ్ళతో తిరుగుతున్నటువంటి వాడు. ఎక్కడ? అంతర్గిరి కొండల మధ్యలో, కొండల మధ్యలో పరిభ్రమన్ సంచరిస్తున్నటువంటి వాడు, భ్రమిస్తూ ఉన్నటువంటి వాడు, తిరుగుతున్నటువంటి వాడు అయినటువంటి వృకోదర భీమసేనుడు, సత్యసంధస్య సత్యసంధుడవైనటువంటి నీ యొక్క మానసం మనస్సును దునోతి బాధ పెట్టుతున్నవాడు, బాధ పెట్టుతున్నవాడు నా కావటం లేదా, నధునోతి పెడుతున్నవాడు బాధ పెడుతున్నవాడుగా అవ్వటము లేదు, కచ్చిత్ కదా. నిన్ను భీమసేనుడు బాధ పెట్టటము లేదు కదా, నీ మనస్సును భీమసేనుడు బాధ పెట్టడం లేదు కదా అని వ్యంగ్యంగా మాట్లాడుతుంది. ఏమయ్యా, రక్తచందనాలు రాసుకొని ఒక యువరాజుగా సంచారం చేసినటువంటి ఈ భీమసేనుడు పూర్వము మొన్నటి వరకు చక్కగా శరీరం అంతా చక్కటి రక్తచందనం రాసుకొని మహారథి అయి పెద్ద రథాల మీద సంచారం చేసిన వాడు ఇప్పుడు రేణురూషిత, ధూళి చేత శరీరం అంతా కప్పబడిపోయింది. రక్తచందనం బదులు అడవిలో ఎగసి పడుతున్నటువంటి దుమ్మంతా అతని శరీరం మీద ఉండగా అంతర్గిరి పర్వతాల మధ్యలో పరిభ్రమన్ సంచరిస్తూ ఉన్నాడే, పదాతి కాలితో తిరుగుతున్నవాడే. అడవిలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళకేం సాధనాలు లేవు, కనీసం అశ్వాలు కూడా లేవు.
పాదచారులై తిరగాలి అని వాళ్ళు పెట్టిన నియమం. కాబట్టి పాదచారి తిరుగుతున్నాడే ఈ వృకోదరుడు, ఆ వృకోదరుడు నీ మనస్సును బాధ పెట్టడం లేదా అంటే, అలాంటి వృకోదరుని చూస్తే అరే నా తమ్ముడు కదా వీడు, చందనాలను రాసుకొని వజ్రమకుట కిరీటాలని ధరించి, వజ్రఖచ్చితమైనటువంటి కిరీటాలను ధరించి, ఇలా చిటిక వేసి పరిజనాలను రప్పించుకొని వారి చేత సేవలను పొందవలసినటువంటి వాడు ఈ కొండల మధ్య ఇలాంటి ధూళితో నిండినటువంటి శరీరం గలవాడై తిరుగుతూ ఉన్నాడే అని సత్యసంధుడవైనటువంటి నీ మనస్సుకు ఈ భీమసేనుడు బాధను కలిగించటం లేదు కదా, బాధను కలిగించటం లేదు కదా. అంటే ఏమిటది? వ్యంగ్యంగా భీమసేనుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వేం బాధపడడం లేదు అని దెప్పి పొడవడం ఇది. నేను ఇలాంటి బాధలో ఉన్నా కూడా నీకేం అనిపించడం లేదు కదా అని మనం ప్రశ్నిస్తే అర్థం ఏంటి అంటే, నీవు నా పట్ల ఆసక్తిని కలగలేవు అని అర్థం. ఆ మాటే ఇక్కడ ఉంటుంది. భీమసేనుడు ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఆయన పరిస్థితి అనేది నీ మనస్సుకు బాధను కలిగించడం లేదు కదా. నదునోతి కచ్చిత్, కచ్చిత్ అంటే కదా, నదునోతి బాధను కలిగించుటలేదు, కచ్చిత్ కదా. అంటే భీమసేనుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు బాధపడడం లేదు కదా అంటే అది దెప్పిపడవడం. తమ్ముడికి ఇంత కష్టం వచ్చినా కూడా నీ మనసు కరగటం లేదు అని. విజిత్యయ ప్రాజ్యమయచ్ఛదుత్తరాన్. తర్వాత శ్లోకం. విజిత్యయ ప్రాజ్యమయచ్ఛదుత్తరాన్ కురూన కుప్యం వసు వాసవోపమః సవల్కవాసాంసి తవాధునాహరత్. తవాధునాహరత్ నాకు దీర్ఘం. కరోతి మన్యుం న కథం ధనంజయః. వాసవోపమః, వాసవ ఉపమః, ఇంద్రునితో పోల్చదగిన వాడైన, ఇంద్రునితో సాదృశ్యము కలవాడైన యహ ధనంజయ, ఏ ధనంజయుడైతే కలడో. యహ అనేది మొదటి పంక్తిలో, ధనంజయ అనేది చివరి పంక్తిలో ఉంది. యహ ఏ ధనంజయ అర్జునుడైతే కలడో, ఉత్తరాన్ మొదటి పంక్తిలో, ఉత్తరాన్ కురూన్, మేరు పర్వతానికి ఉత్తరాన్ ఉత్తరం వైపు ఉన్నటువంటి కురూన్ కురు రాజ్యములను విజిత్య జయించి, ప్రాజ్యం అధికమైనటువంటి చాలా గొప్పదైనటువంటి, అకుప్యం సువర్ణమయమైనటువంటి వసు సంపదను, అకుప్యం వసు సువర్ణమయమైనటువంటి సంపదను అయచ్చత్ నీకు అందించాడు, ఇచ్చాడు. సహా అలాంటి ధనంజయుడు, అలాంటి అర్జునుడు అధునా ఇప్పుడు తవ నీకు వల్కల వాసాంసి నారవస్త్రాలను ఆహరత్ అందిస్తూ ఉన్నాడు. కథం ఏ విధముగా, మన్యుం కోపమును, నకరోతి నీకు కలిగించడం లేదు. అటువంటి ఈ అర్జునుడు నీకెందుకు కోపాన్ని కలిగించడం లేదు? ఏమయ్యా, ఈ అర్జునుడు ఉన్నాడే, ఈ అర్జునుడు ఎలాంటి వాడు? వాసవోపమః
ఇంద్రునితో పోల్చదగినటువంటి పరాక్రమం గలవాడు. ఇంద్రుని యొక్క కుమారుడే కదా అర్జునుడు. ఇంద్రునితో పోల్చదగినటువంటి వాడైనటువంటి అర్జునుడు ఇంతకుముందు ఏం చేశాడు? నీ ఆదేశాన్ని ఎంచుకొని వెళ్ళిపోయి మేరు పర్వతానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి కురు రాజ్యాలన్నింటినీ గెలిచి బంగారుమయమైనటువంటి సంపదను నీకు అందించాడు. ఆ ఉత్తర రాజ్యాలను నీకు కానుకలుగా అందించాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? ఈ అడవిలో నారవస్త్రాలను మడతపెట్టి నీకు అందిస్తూ ఉన్నాడు. అలాంటి ధనంజయుని చూసి నీకు కోపం రావట్లేదా? అంటే అలాంటి ధనంజయుడికి ఈ పరిస్థితిని కల్పించినటువంటి వాడు ఫలానా వాడు కదా అని వాడి పట్ల నీకు కోపం రావట్లేదా? తమ్ముడిని చూస్తూ ఉంటే, అరే ఇంతటి పరాక్రమశాలి నా తమ్ముడు, దేవేంద్రునితో పోల్చదగినటువంటి గొప్పదనం కలిగినటువంటి వాడు, ఇప్పటికీ అనేక రకాలైనటువంటి యుద్ధాలను చేసి ఆ యుద్ధాలన్నింటిలో విజయమే సాధించినటువంటి వాడు, అనేక సంపదలను నాకు అందించిన వాడు, ఇప్పుడేం చేస్తున్నాడు? నార వస్త్రాలు, వల్కలం అంటే చెట్టు యొక్క బెరడు, ఆ చెట్టు యొక్క బెరడుతో నిర్మాణం చేసినటువంటి వస్త్రాలను వల్కలాలు అంటారు. అవి ఉచితంగా దొరుకుతాయి. చెట్టుకి బెరడు ఉంటుంది కదా, మన కొబ్బరి చెట్టుకు ఉంటుంది ఒక గోన సంచి లాంటి బెరడు ఉంటుంది, గమనించండి మీరు. అలాంటివి తీసుకొని వాటిని బాగా దగ్గరగా చేసుకొని వాటిని వస్త్రంలాగా ధరిస్తారు. అవి ఉచితంగా లభిస్తాయి కాబట్టి అలాంటి వస్త్రాల దగ్గర, అలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళి అలాంటి వస్త్రాలను తీసుకొని వచ్చి చక్కగా మడతపెట్టి అన్నయ్యకు ఆహరత్ అందిస్తూ ఉన్నాడు. నీకు స్వర్ణమయమైనటువంటి సంపదలను అందించిన వాడైనటువంటి ధనంజయుడు ఈరోజు ఇలా నీకు వల్కల వస్త్రాలను అందిస్తూ ఉన్నాడే. వల్కల వాసాంసి, నార వస్త్రములను అధునా ఇప్పుడు తవా నీకు ఆహరత్ అందిస్తున్నాడు. కథం ఏ విధంగా మన్యుం కోపమును నకరోతి కలిగించడం లేదు. అతడు నీకు కోపాన్ని కలిగించట్లేదా? నువ్వు అతన్ని అలా చూస్తూ ఉంటే నీకు కోపం రావట్లేదా అని అర్థం దీనికి. భారవి యొక్క భాష కొంచెం భిన్నంగా ఉంటుంది. అతడు ఇతి అనేటువంటి పదాన్ని ఈ విధంగా అనే అర్థంలో వాడాడు. ఇప్పటికి మనకు 2 సార్లు వచ్చేసింది. ఇతి రయిత్వా, ఇతి ఈ విధంగా, ఈ రయిత్వా పలికి, గిరమార్థ సత్క్రియే శ్లోకంలో ఇతి ఈ విధంగా, ఇలా అంటే అవ్యయాలకి ఇదే అర్థం అనేది ఏమీ లేదు. సందర్భానుసారం వాటికి మనం అర్థాలని మార్చి చెప్పుకోవచ్చు. ఏతర్హి, ఇటువంటి సమయంలో ఏతర్హి అనేటువంటి పదాన్ని భారవి వాడాడు. ఏతర్హి అనేటువంటి పదాన్ని మనం ఎక్కడా చూడం సంస్కృత భాషలో. తర్హి అనే పదాన్ని చూస్తాం. ఏతర్హి అంటే ఈ సమయంలో అనేటువంటి మాట. కాబట్టి ఇలాంటి కొన్ని కొత్త రకమైనటువంటి పదజాలం వాక్యరచనలో కూడా ఒక కొత్తదనం అనేది ఆయనకుండా చెప్పాడు కదా ఆయన. ససౌష్ఠవ ఔదార్య విశేషశాలినీం వా గిర, ససౌష్ఠవ ఔదార్య విశేషశాలినీం. శబ్ద సౌందర్యము, అర్థగాంభీర్యము చేత వెలుగొందుతూ ఉన్నటువంటి మాటలను మీకు అందిస్తాను. ఆ మాటలని వనేశ్వరుడు అందుకున్నాడు. అంటే అలాంటి మాటల్ని మీకు అందిస్తానని భారవి ముందే చెప్తున్నాడు. భారవి యొక్క చరిత్ర మీ అందరికీ తెలిసే ఉంటుంది. అతడు శ్లోకరచన చేసినప్పుడు వాళ్ళ తండ్రి మహాపండితుడు, మహాకవి, మెచ్చుకోలేదు. తీసుకెళ్ళి తండ్రికి చూపిస్తే తండ్రి మెప్పును పొందాలని చూపిస్తే, ఏముందిరా ఇందులో, ఏదో రాసేవలే శ్లోకం, బాగానే ఉందిలే అన్నాడు ఆయన. నచ్చలేదు భారవికి. ఇంకా కష్టపడి
మరింత విశేషమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి మరొక శ్లోకం తీసుకెళ్ళి తండ్రికి చూపించినప్పుడు అప్పుడు కూడా మెచ్చుకోలేదు. ఎక్కడికి తండ్రి యొక్క మెప్పును పొందాలి అనేటువంటి ఉద్దేశం, ఎందుకంటే తండ్రి పండితుడు కాదు, మహాపండితుడు, పండిత రాజుడు అతడు. కాబట్టి ఆయన మెప్పును పొందాలి అని ఇతను తాపత్రయపడ్డాడు. కుదరకపోయేందుకు చివరికి ఏమనుకున్నాడు, ఇలాంటి తండ్రి ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఇతన్ని చంపేస్తేగా నాకు మానసికంగా తృప్తి ఉండదు, ఇతన్ని చంపేస్తే హాయిగా ఉండొచ్చు, నేను బోల్డ్ కావ్యాలు రాసుకోవచ్చు అనుకొని ఇంతలో బండ తీసుకొని పైన మేడ మీద కూర్చొని ఉన్నాడు. గవాక్షాలని ఉండేవి అప్పట్లో, ఇప్పుడు ఉండట్లేదు. ఆ గవాక్షంలో నుంచి భోజనం చేస్తున్నటువంటి తండ్రిని ఎత్తిన బండ పడేయాలని కూర్చున్నాడు. భార్య భర్తకు వడ్డిస్తూ అడుగుతుంది, ఏమండి పిల్లాడు అంత కష్టపడుతున్నాడు కదా, ఎంత అద్భుతమైన కవిత్వం రాస్తున్నాడండి వాడి పదజాలం అనేది చూస్తే మనస్సు కరిగిపోతుంది. వాడి యొక్క కవన మాధురి అనేది ప్రజలందరినీ ఆకట్టుకుంటుంది, మీ మనస్సును ఆకట్టుకోలేదా, ఎందుకండి వాడిని ఒక్కసారి కూడా భుజం తట్టలేదు మీరు అని అడిగింది. అడిగితే ఆ ప్రశ్న విని ఆగాడు మనవాడు. సరే ఏం చెప్తాడో చూద్దాం ఈయన. ఏమే, వాడు మన అబ్బాయి ఎంత చక్కటి కవిత్వం రాస్తున్నాడు అనే ఆనందం నాకు మాత్రం లేదా, మనస్సులో నేను ఎంత ఆనందపడిపోతున్నానో నాకు మాత్రమే తెలుసు, అది ఎవరికీ తెలియదు. అయితే నేను ఎప్పుడైతే వాడు ఒకటో శ్లోకం రాసుకొని వచ్చి చూపించాడో అప్పుడే శభాష్రా చాలా బాగా రాసావని అంటే వాడి కవిత్వం అక్కడే ఆగిపోయేది. నేను ఆ రోజు వాడిని పొగడలేదు కాబట్టే, ఇదేముందిరా ఇది సామాన్యంగా ఉంది అన్నాను కాబట్టే, ఓహో ఇది సామాన్యంగా ఉందా, దీనికంటే మరింత మెరుగైనటువంటి పదజాలాన్ని వాడి నేను కవిత్వం రచించాలి అని అనుకొని మరింత పై స్థాయికి వచ్చాడు. అప్పుడు కూడా పొగడలేదు కాబట్టి మరింత పై స్థాయికి వచ్చాడు. ఇప్పుడు పండితులందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి గొప్ప సాహిత్యాన్ని అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ స్థాయికి వాడు రావడానికి కారణం నేను మెచ్చుకోకపోవటమే అని తండ్రి చెబుతూ ఉంటే, తండ్రి మీద బండబడేయాలని కూర్చున్నటువంటి భారవి పైన ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ బండను పక్కకు పెట్టి వచ్చి తండ్రి కాళ్ళను పట్టుకొని కన్నీటితో ఆయన కాళ్ళను కడిగాడు. ఆ తర్వాత తండ్రికి ఈ మాట చెప్పేశాడు, నాన్న నేను ఇలా చేయాలని అనుకున్నాను, ఇది చాలా ద్రోహమైనటువంటి పని చేశాను, నేను నీ మనస్సుని అంతరంగాన్ని తెలుసుకోలేకపోయాను నీ కుమారునిగా, కాబట్టి నాకేదైనా ఒక శిక్ష విధించండి. ఇంతటి దుర్మార్గాన్ని చేయడానికి ప్రయత్నించినటువంటి నాకు తమరు ఏ శిక్ష విధించకపోతే అది బాగుండదు, నాకేదైనా గట్టిగా శిక్ష పడేయండి అన్న. అవునట్రా, పర్వాలేదు లేరా, వదిలేసాయి అన్నాడు తండ్రి. లేదు, నువ్వు నాకు శిక్ష విధించాల్సిందే, నేను అనుభవించాల్సిందే అని తండ్రిని నిర్బంధం చేస్తే, తండ్రి విధించిన శిక్ష ఏమిటంటే శ్వశురగృహ నివాస, అత్తగారింటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండిరారా అని చెప్పాడు. ఇదేమిటి శిక్ష విధించమంటే వరం ఇస్తున్నాడు మా నాన్న. అత్తగారింటికి వెళ్ళి ఉన్నానంటే వాళ్ళు అల్లుడు వచ్చాడని చెప్పేసి రోజు ఒక రకమైనటువంటి వంటలు చేసి అది చేసి ఇది చేసి, మా బావగారు వచ్చారని బావమరుదులు, అల్లుడు వచ్చాడని అత్తామామలు ఎంత పొంగిపోతారు. నన్ను శ్వశురగృహ నివాస స్వర్గతుల్యో నరాణం, అత్తగారింట్లో నివాసం ఉండటం అనేది మానవులకి స్వర్గంలో నివాసం ఉండటం లాంటిదట. అంత చక్కటి మర్యాదలు చేస్తారు. మా నాన్నగారేమో ఇది శిక్ష అన్నాడేమిటని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడ అత్తగారింట్లో మొదట కొంత ఒక 4 రోజులు 5 రోజులు వారం రోజులు 10 రోజుల వరకు మంచి మర్యాదలే జరిగాయి, స్వర్గలోకంలాగే ఉంది. ఎప్పుడైతే ఇతడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి వచ్చాడు, తండ్రి శిక్ష విధించగా ఇక్కడికి వచ్చాడనేటువంటి విషయం తెలిసిందో, ఆ అల్లుడు అనేటువంటి గౌరవం పోయి నానా రకాలైనటువంటి బాధలు పడ్డాడు అక్కడ. ఆ గౌరవాలన్నీ పోయాయి. ఎప్పుడో రాత్రి మిగిలిన సద్దన్నం పెట్టేవారు పొద్దున్నే ఇతనికి. ఈ పశువుల్ని
మేపుకొని రాపో, ఊరికే ఇంట్లో కూర్చునే బదులు ఈ పశువులను తీసుకెళ్ళి అనేవాళ్ళు. ఆ పశువులను తీసుకొని ఇతడు వెళ్ళి సాయంకాలం వరకు మేపుకొని ఇంటికి తీసుకొని వచ్చేవాడు. ఏదో అంత పడేసేవాళ్ళు, తినేవాడు. అట్లా అయిపోయింది ఇతని పరిస్థితి. అప్పుడు అర్థమైంది తండ్రి శ్వశురగృహంలో నివాసం ఉండటం అనేది శిక్షగా ఎందుకు ఇచ్చాడు తనకి అనేది. వదిలి రాలేడు, ఎదిరించలేడు, ఏమీ అనలేడు. అలా శిక్ష అనుభవించాడు భారవి. అతడు విమృశ్యకారిణం స్వయమేవ సంపద అనేటువంటి ఒక శ్లోకం రచించాడు. శ్లోకం సమయానికి గుర్తు రావట్లేదు. సహసా విదధీతన క్రియాం సహసా విదధీతన క్రియాం అవివేక పరమాపదాం పదం. వృణుతే హి విమృశ్యకారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపద. ఒకరోజు భార్యకి బోల్డ్ డబ్బులు కావాల్సి వచ్చింది. చేతిలో డబ్బులు లేవు. ఆమె వచ్చి ఇతన్ని డబ్బులు అడిగింది. ఎక్కడి నుంచి ఇస్తాడు? చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఆ సమయంలో భార్యని కాదనలేక ఏమి చేయాలో తెలియక ఈ శ్లోకాన్ని తాను ఒక తాటాకు మీద రాసుకొని ఒక సంతలో కూర్చున్నాడు, ఎవరైనా కొంటారేమో అని. ఒక వ్యాపారి ఈ శ్లోకాన్ని చూశాడు. ఆహా, ఎంత గొప్ప అర్థం ఉంది, ఇది బాగానే ఉంటుంది మనం కొనుక్కుంటే అని చెప్పేసి ఎంతయ్యా అన్నాడు. ఈయన ఏదో రేటు చెప్పాడు. ఒక శ్లోకం అంత రేటు చెప్తున్నావు నువ్వు? కాదు, ఏదో నేను ఈ మాత్రం ఇస్తాను తీసుకో అని చెప్పేసి అంత మాత్రం ధనం ఇచ్చి ఆ శ్లోకాన్ని ఎత్తుకుపోయాడు. తన ఇంట్లో ఒక పై భాగంలో ఉంచాడు దాన్ని. అంటే ఇంట్లో అప్పుడు వాసాలు ఉండేటివి కదా, ఆ వాసంలో ఇలా ఇరికిచ్చాడు తాటాకిని. వాణిజ్యం చేసుకోవడానికి అతడు విదేశాలకు వెళ్ళిపోయాడు. వైఢూర్యాలు, రత్నాలు, వజ్రాలు లాంటి వాటిని వ్యాపారం చేసేటువంటి వాడు అతను తీసుకొని విదేశాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి సకాలంలో రాలేక 25 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. తాను వెళ్ళే సమయంలో భార్య గర్భవతిగా ఉండింది. 25 సంవత్సరాలకు తిరిగి వచ్చాడు. నేను వస్తున్నాననేటువంటి విషయం వీళ్ళకి చెప్పాలంటే కూడా ఆయనకి వెళ్ళ కాలేదు. వచ్చి చూస్తే భార్య ఆ సమయంలో నిద్రపోతూ ఉన్నది. పక్కనే ఒక యువకుడు నిద్రిస్తూ ఉన్నాడు అదే మంచం పైన. ఏమిటి, నేను ఇంట్లో లేకపోయేసరికి నా భార్య అవ్యవహారాలు చేస్తుంది అని అనుకొని వెంటనే కత్తి తీశాడు ఆమెను నరికేయడానికి. కత్తి తీసేసి ఆ కత్తి పైకి ఎత్తాడు. ఎత్తినప్పుడు ఆ కత్తి వెళ్ళి పైన ఈ వాసనలో ఇరికించినటువంటి తాటాకుకు తగిలి ఆ తాటాకు కింద పడింది. తీసి చూస్తే ఆ తాటాకు మీద ఈ విషయం ఉంది. ఏమిటయా శ్లోకం ఏమిటది? ఇందాక మనం చెప్పుకున్నాం. సహసా విదధీతన క్రియం. వేగంతో పనులు చేయకు. సహసా వేగంతో క్రియాం పనిని విదధీత చేయకూడదు. అవివేక పరమాపదాం పదం. అవివేక ఆలోచించకుండా పనిచేయడం అనేది పరమాపదాం, గొప్ప ఆపదలకు పదం స్థానమవుతుంది. వృణుతే విమృశ్యకారిణం. విమృశ్య బాగా ఆలోచించి పని చేసేటువంటి వాడిని సంపదలు వృణుతే వరిస్తాయి అనేటువంటి అర్థం ఉంది. నేను వేగంగా నా భార్య పక్కన ఒక యువకుడిని చూసినంత మాత్రాన ఈమెను చంపేయకూడదు, కొంచెం అవకాశం ఇవ్వాలి అని వెంటనే ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని అతడు గ్రహించి భార్యని నిద్రలేపాడు. లేపితే ఆవిడ లేచి భర్త పాదాలకు నమస్కారం చేసి పక్కన పడుకున్నటువంటి అబ్బాయిని లేపి, అరే మీ నాన్నగారు వచ్చారా,
ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకో అని చెబితే అప్పుడు అర్థమైంది వీడు నా కుమారుడు అని. అప్పుడు వెతికాడు ఈ శ్లోకాన్ని రచించినటువంటి మహానుభావుడు ఎక్కడున్నాడు అని వెతికితే ఈయన ఎక్కడో పశువుల్ని కాచుకుంటూ ఉన్నాడు ఒక చోట. ఒక గొంగళి తల మీద భుజాన వేసుకొని ఒక చిరిగిపోయిన పంచె కట్టుకొని ఒక కర్ర పట్టుకొని చేతిలో ఏ చెట్టు కిందనో కూర్చొని ఉన్నాడు. అక్కడికి వెళ్ళి, ఏమయ్యా ఈ శ్లోకం రచించావు కదా, ఈ శ్లోకానికి నేను అక్షర లక్షలు ఇస్తాను, ఒక్క అక్షరానికి 1,00,000. ఆ రకంగా నేను ఇచ్చినా కూడా నీ రుణం తీర్చుకోలేను. నన్ను అంత గొప్ప ఆపద నుంచి బయటపడేసింది నువ్వు రాసినటువంటి శ్లోకము అని చెప్పి ఆ భారవికి అక్షర లక్షలు ఇచ్చి ఘనంగా సన్మానం చేసి ఆ గజవాహనం పైన కూర్చుండబెట్టి ఆయన్ని ఊరేగించి, ఏమండి అటువంటి పండితుడండి ఇతను అని చెప్పి లోకానికి చాటి చెప్పాడు ఆ వర్తకుడు. అంతటివాడు భారవి. కాబట్టి అలాంటి వెయిట్ఫుల్ వర్డ్స్, అర్థగాంభీర్యము కలిగినటువంటి పదజాలాన్ని ఆయన రచించి ఉన్నాడు. కాబట్టి కొంచెం అన్వయం చేసుకోవడము కొంచెం కష్టమవుతుంది, కానీ అసాధ్యమైతే కాదు. ఆ అన్వయం ఒక్కసారి మనం చేసేసుకున్నామా, శ్లోకానికి సులభంగా మనం అర్థం చెప్పగలిగిన వాళ్ళం అవుతాం. ఒక్క శ్లోకం చదువుదాం. 16 శ్లోకం చదివేశామా? వనాంతశయ్యా కఠినీకృతాకృతి, వనాంతశయ్యా కఠినీకృతాకృతి, కచాచితౌ విశ్వగివా గజౌ కథం త్వమేతౌ ధృతి సంయమౌ యమౌ విలోకయన్నుత్సహసే న బాధితుం. వనాంతశయ్యా కఠినీ కృతాకృతి. వనాంత అరణ్య మధ్యమున శయ్యా శయనించుట చేత కఠినీకృత కఠినంగా మారిపోయిన ఆకృతి, ఆకృతి కలవారైన ద్వివచనం ఇది. ఆకృతి ఆకృతి ఆకృతయ. సరే, ఈ తుమరాడ అనేటువంటి మాస్టర్ గారండి, మీరు మాటిమాటికి అన్మ్యూట్ అవుతున్నారు, నేను మాటిమాటికి మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను. దయచేసి ఏమనుకోకండి సార్, చివరిలో అడగండి సందేహాలు. ఇప్పుడు ఇలాంటి మాట నేను చెప్పడం ఏంటంటే అది రికార్డ్ అవుతుంది, అందుకని చెప్పకుండా ఉన్నాను ఇప్పటి వరకు. ఇక అసాధ్యమై చెప్పవలసి వచ్చింది. వనాంతశయ్య కఠినీకృతాకృతి. అడవి మధ్యలో అక్కడెక్కడ పడుకుంటారు? అక్కడ ఏమైనా మంచాలు ఉన్నాయా? హంసతులిక తల్పాలు ఉన్నాయా? అడవి మధ్యలో ఆ నేల మీద పడక వేయడం వల్ల కఠినంగా మారినటువంటి ఆకృతి కలవారైన విశ్వక్, విశ్వక్ రెండవ పంక్తిలో ఉంది. అంతటా చుట్టుపక్కల కచావితవు, కచావితవు కేశములు వ్యాపించిన వారైన. ఇలా జుట్టంతా ఇలా చెరిగిపోతుంది, ఇక్కడంతా పడి ఉంటాయి, ఇక్కడంతా పడి ఉంటాయి, ఇక్కడంతా ముందుకంతా వచ్చేసి ఉంటాయి కింద పడి పొరలాడడం వల్ల. గజవు అగజవు, గజవు కాదంటే అగజవు. విశ్వక్ ఇవ అగజవు. విశ్వక్ అంతటా
ఇవ అగజవు. అగం అంటే పర్వతం. అగజవు పర్వతమున జన్మించినవి అయిన గజవు గజములు ఏనుగులు ఇవా వలే ఉన్నటువంటి వారు. విశ్వగివా గజవు గజవు అని ఉంది చూసారా, అక్కడ విశ్వక్ ఇవ అగజవు గజవు అని పద విభాగము. అన్వయం ఏమిటి? అగజవు గజవు ఇవ. అరణ్యంలో జన్మించినటువంటి గజములు వలే ఏతౌ వీరిద్దరూ, ఈ నకుల సహదేవులిద్దరూ. ఏతౌ మూడో పంక్తిలో ఉన్నది. ఏతౌ ఈ నకుల సహదేవులిద్దరూ యమౌ కవల పిల్లలు. కవల పిల్లలు. విలోకయన్ వీరిద్దరిని మొత్తం ద్వితీయ విభక్తి ద్వివచనంలో ఉన్నాయి. యమౌ ఈ కవలలు అయిన నకుల సహదేవులను విలోకయన్ చూస్తూ ఉన్నవాడవైన త్వం నీవు. త్వం మూడో పంక్తిలో ఉన్నది. కథం ఏ విధంగా ధృతి సంయమౌ ధృతి సంయమౌ అనేటువంటి పదానికి ఆ ధైర్యము కలిగిన వారిని చూసి కథం ఏ విధంగా ఉత్సాహతే ఉత్సాహమును పొందుటలేదు. ధృతి సంయుతౌ ఆ ధైర్యముతో కూడిన వారైనటువంటి వీరిని బాధిస్తూ ఉన్నటువంటి అండి. ఇక్కడ ఏదో కొంచెం అన్వయం కుదరట్లేదు, ఒక్కసారి. సంతోషము అను నియమమును ధృతి సంయుతౌ సంతోషమనే నియమమును బాధించుటకు న ఉత్సహే ఉత్సాహపడుటలేదు. అంటే నీవు వీళ్ళిద్దరిని చూసి సంతోషాన్నే పొందుతున్నావు, కానీ ఆ సంతోషాన్ని బాధించడానికి ఎందుకు నువ్వు ఉత్సాహాన్ని పొందుటలేదు? అంటే వాళ్ళని చూసి ఇప్పుడు నువ్వు సంతోషపడుతూనే ఉన్నావు. ఇప్పుడు వాళ్ళని చూస్తే సంతోషం అవుతుందా నీకు? అరే వీళ్ళకి ఇలాంటి దురవస్థను కలిగించినటువంటి వాడు ఫలానా వాడు కదా, వాణ్ణి నేను ఇది చేయాలి అనేటువంటి ఉత్సాహము అని అంటే యుద్ధవీరము, వీరుడికి ఉండేటువంటి గుణము ఉత్సాహం. అలాంటి ఉత్సాహం నీలో ఎందుకు కలగటం లేదు? వీళ్ళిద్దరూ కవల పిల్లలు, చిన్నవాళ్ళు. వాళ్ళు మన రాజ్యంలో ఉన్నప్పుడు హంసతూలికా తల్పంలో పడుకొని చక్కటి సుకుమారమైనటువంటి దేహం గలవారు ఇక్కడొచ్చి ఈ వనాంతశయ్య, ఈ అరణ్య మధ్యంలో ఈ కింద పడుకొని వాళ్ళ యొక్క శరీరాలన్నీ కఠినమైపోయాయి, వారి జుట్టంతా చెదిరిపోయి చిందరవందరైపోయింది. అలాంటి వారిని చూస్తుంటే నీకు సంతోషం ఎలా కలుగుతోందయ్యా? అది ప్రశ్న. ఆ సంతోషానికి బాధ అంటే దెబ్బ. ఆ సంతోషానికి దెబ్బ కలగటం లేదా? ఆ సంతోషం అనేది పోవటం లేదా నీకు వాళ్ళని చూస్తూ ఉంటే? వాళ్ళని చూసి నా తమ్ముళ్ళని ఇప్పటికీ సంతోషపడుతున్నావు నీవు? సంతోషం అనేది ఎలా కలుగుతుంది అలాంటి వాళ్ళని చూస్తే నీకు?
ఆ సంతోషానికి వ్యతిరేకమైనది కలగట్లేదా అని ద్రౌపది ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు మన పాఠాన్ని ఇక్కడికి ఆపుదాం మిత్రులారా. మిగతా పాఠాన్ని రేపు చెప్పుకుందాం. ఈ 17వ శ్లోకం కూడా మళ్ళీ రేపు చదివి ఆ తర్వాత 27వ శ్లోకం వరకు నిరాటంకంగా మనం పాఠం చెప్పుకుందాం.